మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఎరుకలేనితనం మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది, దానివల్ల మనకు కలిగే నష్టాలేమిటి అని తెలుసుకున్నాం. అలాగే జాగృతిలో మొదటి స్టెప్ ఏంటి? మన శరీరాన్ని గమనించడం. సెకండ్ స్టెప్ మన ఆలోచనల గురించి ఎరుక కలిగి ఉండటం. మన శరీరాన్ని ఎలా అయితే మనం గమనిస్తూ ఉంటామో, మన ఆలోచనల్ని కూడా అదే విధంగా గమనిస్తూ ఉండాలి. గేట్ దగ్గర వాచ్‌మ్యాన్ లాగా అని చెప్పుకున్నాం కదా! సో, ఇంకా ఈ జాగృతి, ఈ అవేర్‌నెస్, ఈ గమనిక యొక్క అద్భుతం ఏమిటి? ఒక్క స్పృహతో ఉండటం తప్ప మరేం చేయనవసరం లేదు కదా! సో, ఆ గమనిక, ఆ పరిశీలన, ఆ జాగరూకత అనే విషయమే అన్నిటినీ అద్భుతంగా మార్చేస్తుంది అనుకున్నాం. మెల్లమెల్లగా మన ఆలోచనలన్నీ ఓ పద్ధతిలో పడటం మొదలవుతాయి. చిందరవందరగా ఉండనే ఉండవు. ఎక్కువ ఎక్కువ లయబద్ధంగా మన ఆలోచనలు మారిపోతాయి. వాటి మీద మనం గమనిక అనేది, ఎరుక అనేది, అవేర్‌గా ఉండటం అనేది చేస్తూ ఉన్నప్పుడు అని చెప్పుకున్నాం. అలా మన శరీరం మీద, మన ఆలోచనల మీద, మన గమనిక ఎప్పుడైతే, మన అవేర్‌నెస్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, అప్పుడు ఒక గాఢమైన ప్రశాంతత అనేది మనల్ని చక్కగా అలుముకుంటుంది అని చెప్పుకున్నాం కదా! సో, ఎప్పుడైతే మన శరీరం, మన మనస్సు ఈ 2 కూడా శాంతంగా మారతాయో, అప్పుడు అవి 2 ఒకదానికొకటి లయబద్ధమవుతాయి. 2 ఒకే ఆలోచనని చేస్తాయి. 2 ఒకే రకంగా, అంటే వ్యతిరేకంగా, డ్యూయల్‌గా ఏమీ లేకుండా 2 ఒకే రకంగా ఒకదానికొకటి లయబద్ధంగా మారతాయి. అప్పుడేమవుతుంది? శరీరానికి, మనసుకి మధ్య వంతెన ఉంటుంది కదా! ఇప్పుడు అవి 2 దిక్కుల్లో పరిగెత్తవు. అవి 2 గుర్రాలపై స్వారీ చేయవు. శరీరము, మనసు 2 మొట్టమొదటిసారి ఒక అండర్‌స్టాండింగ్‌లో ఉంటాయి. ఒక సమ్మతి ఉంటుంది ఆ రెండిటి మధ్య. సో, ఈ అండర్‌స్టాండింగే ఈ ఏకతాళమే. అంటే శరీరానికి, మనసు 2 చక్కగా ఒకే మాట మీద ఉన్నప్పుడు, మనం మూడో అడుగు వేయడానికి అది ఎంతో అద్భుతంగా మనకి హెల్ప్ చేస్తుంది. సో, ఫస్ట్ స్టెప్ ఏమో శరీరాన్ని గమనించడం. సెకండ్ స్టెప్ ఆలోచనలను గమనించడం. సో, ఈ రెండిటిని మనం బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు మన ఆలోచనలన్నీ లయబద్ధంగా చిందరవందర లేకుండా ఉన్నప్పుడు మనకి గాఢమైన ప్రశాంతత అనేది కలుగుతుంది. ఆ గాఢమైన ప్రశాంతత కలగడం, దానికి కారణం ఏమిటి? మన మనస్సు, శరీరం ఈ 2 శాంతమవుతాయి. ఈ 2 ఒక చక్కటి అండర్‌స్టాండింగ్‌లో ఒకే విధంగా ఆలోచిస్తూ, పనిచేస్తూ ఉంటాయి. సో, ఈ 2 ఇలా ఒకే మాట మీద ఉన్నప్పుడు, మనం మూడో అడుగు వేయడం చాలా ఈజీ అయిపోతుంది మనకి. సో, ఆ మూడో అడుగు ఏమిటి అంటే, మన భావాలు, రాగద్వేషాలు, మానసిక తీరుతెన్నులు, మన స్థితిగతులు, మన మనసు యొక్క స్థితిగతులు, వీటి గురించిన స్పృహ ఉండటం. అంటే వీటి గురించిన అవేర్‌నెస్‌ని మనం తెచ్చుకోవాలి. మన భావాలు ఎలా ఉన్నాయి? మానసికంగా మనం ఏం ఆలోచిస్తున్నాం? మన రాగద్వేషాలని మనం ఎలా చూపిస్తున్నాం? మనకెలా కలుగుతున్నాయి అవి? మన మనసు యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? వీటి గురించిన అవేర్‌నెస్‌ని తెచ్చుకోవాలి. సో, ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన లేయర్ అని అనవచ్చు. ఇది చాలా కష్టం కూడా. కానీ సపోజ్ ఒకవేళ మన ఆలోచనల గురించి ఎరుకలో మనం ఉండగలిగితే, అప్పుడు ఇంకొక్క అడుగు ముందుకు వేస్తే చాలు. మనం మన మనసు యొక్క స్థితిగతులు, మనోవికారాలు,
మనోరాగాలు, మనోభావాలు వీటన్నిటిని చక్కగా గమనిస్తూ, అబ్జర్వ్ చేస్తూ ఉండటం మొదలుపెడుతూ ఉన్నప్పుడు, ఇంకాస్త ఎక్కువ అపారమైన ఎరుక, గమనిక అనేది మనకి అవసరమవుతుంది. ఒకసారి ఈ మూడింటి గురించి చూద్దాం. శరీరం, ఆలోచనలు, మనోవికారాలు. వీటన్నిటి గురించిన ఎరుక అన్నది, అవేర్‌నెస్ అన్నది మనలో కలగగానే అవన్నీ కలిసి ఒక సంగతిగానే మారిపోతాయి. అంటే మన శరీరం, ఆలోచనలు, మన మనోవికారాలు అన్నీ కూడా ఒకే ఒక దాని మీద కేంద్రీకరించబడతాయి. ఒక సెంటర్ పాయింట్‌గా మనం మిగిలిపోతాం. అవన్నీ కలిసి ఒక సంగతిగా మారిపోతాయి. ఎప్పుడైతే ఇవన్నీ ఒకటి అయ్యి పరిపూర్ణంగా కలిసి పనిచేస్తూ ఉంటాయో, కలిసి కూని రాగాలు తీస్తూ ఉంటాయో, అప్పుడు మనం వాటి మూడింటి సంగీతనాదాన్ని అనుభూతి పొందొచ్చు. అప్పుడవి ఒక తాళ సమ్మేళనంగా మారతాయి ఎంతో అద్భుతంగా. అప్పుడు ఇక నాల్గవది జరుగుతుంది. అది మనం చేయగలిగేదేమీ కాదు. అది దానంతట అదే జరుగుతుంది. అది పూర్ణం. దైవం. ఆ దైవం మనకిచ్చే కానుక ఆ నాలుగవది. ఈ మూడింటి ఎరుక తెచ్చుకున్న వాడికి ఆ నాల్గవది ఒక బహుమతిగా మిగులుతుంది. సో, ఎప్పుడైతే మనం శరీరం, ఆలోచనలు, మనోవికారాలు వీటన్నిటి గురించి, మూడిటి గురించి ఎరుకతో ఉంటామో, అవన్నీ కలిసి ఒకే సంగతిగా మారిపోతాయో, అప్పుడు నాల్గవది మనకి ఆ దైవం, ఆ పూర్ణం ఇచ్చే అద్భుతమైన కానుక. దానికోసం మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. అది దానంతటదే జరిగిపోతుంది. సో, ఆ నాల్గవది ఆ లాస్ట్ స్టెప్ పైన, జాగృతిలో లాస్ట్ స్టెప్ పైన ఆ నాల్గవది ఏమిటి అంటే, అది ఒకరిని మేల్కొనేటట్లు చేస్తుంది. ఒకరిని వారి జాగృతిని గురించి వారు ఎరుక కలిగి ఉంటారు. ఆ అవేర్‌నెస్ గురించే వారికి ఎరుక అనేది ఉంటుంది. అదే నాల్గవది. అది ఎవరినైనా బుద్ధుణ్ణి, మేల్కొన్నవాడిని చేసేస్తుంది. ఆ నాల్గవది లభించిన వాళ్ళు ఇంక బుద్ధుళ్ళే అని చెప్పవచ్చు. అలాంటి మెలకువలోనే బ్రహ్మానందం అంటే ఏమిటో ఎవరికైనా తెలిసేది. అప్పటి వరకు నేను ఆనందంగా ఉన్నాను, పరమానందంగా ఉన్నాను అన్నా కూడా దాని అసలు అర్థం వారికి తెలియనట్లే. ఈ నాల్గవ స్టెప్ ఎప్పుడైతే ఎవరైతే రీచ్ అవుతారో వారికే ఆ బ్రహ్మానందం అంటే ఏమిటి అన్నది పూర్తిగా అర్థమవుతుంది, తెలిసొస్తుంది. శరీరానికి ప్రీతి, ఆహ్లాదం అంటే ఏమిటో తెలుస్తుంది. హృదయానికి ఉల్లాసం అంటే ఏమిటో తెలుస్తుంది. నాలుగవ దానికి బ్రహ్మానందం తెలుస్తుంది. బ్రహ్మానందమే కదా మరి గమ్యం. దానికి తీసుకువెళ్ళేదే దా ఆ బ్రహ్మానందానికి తీసుకువెళ్ళే దారే ఈ జాగృతి, గమనిక, పరిశీలన, అవేర్‌నెస్ కదా! సో, ఇదనమాట. ఈ 4 స్టెప్స్ మనం అస్సలు మర్చిపోకూడదు. శరీరాన్ని గమనించడం, ఆలోచనలను గమనించడం, మన మనోవికారాలను గమనించడం. ఈ 3 కలిసి ఒక సంగతిగా మారిపోయే వరకు మనం ఈ గమనిక, పరిశీలన అనేది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 కలిసి ఒక సంగతిగా మారిపోతాయో అప్పుడు మనకి ఒక అద్భుతమైన బహుమతి, ఆ నాల్గవది ఆ దైవం మనకి ప్రసాదిస్తుంది. అదే బ్రహ్మానందం. అద్భుతమైన స్థితి. అప్పుడు శరీరానికి ప్రీతి అంటే ఏంటి? ఆహ్లాదం అంటే ఏంటి అన్నది తెలుస్తుంది. హృదయానికి ఉల్లాసం అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ బ్రహ్మానందాన్ని చక్కగా అప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు ఎవరైనా కూడా. సో, ఈ నాల్గవది ఎవరికైతే లభించిందో ఇక వారు మేల్కొన్నవారే. అంటే ఇక వారు బుద్ధుళ్ళే. హెరాక్లిటిస్ ఏమంటారంటే,
మానవులు వారి మేల్కొన్న క్షణాలలో అంటే అవేర్‌గా ఉన్న క్షణాలలో వారి చుట్టూ ఏం జరుగుతుందో దాని గురించి నిద్రపోతున్నప్పుడు ఎలా ఉంటారో అలాగే అజాగ్రత్తగా, మతిమరుపుగా ఉంటారు. ఎక్కడ వారు ఉన్నా అక్కడ వారు లేనట్లే ఉంటారు. ఎవ్వరూ కూడా గాఢ నిద్రలో ఉన్న వారిలా పని చేయకూడదు, లేక మాట్లాడకూడదు. మేల్కొన్న వారి లోకాలు అందరివి ఒక్కటే. నిద్రపోతున్న వారికి ఎవరి సొంత లోకాలు వారివి. మేల్కొన్నప్పుడు చూసేదంతా మరణం, నిద్రపోతున్నప్పుడు చూసేవన్నీ స్వప్నాలు అని. సో, ఈయన మానవుని లోతైన సమస్యని ఎత్తి చూపించారు. అదేమిటంటే, అతను మేల్కొని ఉన్నప్పుడు కూడా అంటే అవేర్‌గా గమనిస్తూ, పరిశీలిస్తూ ఉన్నప్పుడు కూడా గాఢ నిద్రలో ఉన్నాడన్న విషయాన్ని. ఇదేమిటి? మేల్కోవడం, బ్రహ్మానందం కలగడం ఇదంతా ఒక అద్భుతం. ఇది చాలా కష్టతరమైనది. ఇంత సాధిస్తే మళ్ళీ గాఢ నిద్రలో ఉన్న వాళ్ళతో సమానం ఈ మేల్కోవడం కూడా అంటారేంటి అంటారా? మరి దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.